సమయం అర్ధరాత్రిని మించింది. ఊరంతా నిశ్శబ్దంగా నిద్రలో జారుకుంది. ఊర్లో ఉన్న అనాథాశ్రమం కూడా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఉన్న చౌకీదారు కూడా నిద్రలోకి జారుకున్నాడు. అనాథాశ్రమంలో ఒక నీడ. ఆ నీడ గేటు వరకు నడవసాగింది. గేటు వరకు వెళ్లిన తర్వాత ఆ నీడ గేటెక్కింది. ఎక్కి అటువైపుకి దూకింది. ఆ శబ్దానికి చౌకీదారు ఉలిక్కిపడి లేచి, ఎవరు ఎవరు ఆ నీడ ఏమి సమాధానం చెప్పకుండా గేటు వైపుకి పరిగెట్టసాగింది. చౌకీదారికి అనాథాశ్రమం నుంచి ఎవరో కుర్రాడు పారిపోతున్నట్టు అర్థమైంది. చౌకీదారు గట్టిగట్టిగా ఈల వేయసాగాడు. ఆ ఈల శబ్దానికి ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా లేచారు. అప్పటికి ఆ కుర్రాడు చాలా దూరం పరిగెత్తేశాడు. ఆ పరిగెత్తిన కుర్రాడు పేరు సచిన్. ఆ కుర్రాడు వయసు 12 ఏళ్లు. పరిగెడుతూ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడు. అప్పుడే వెళ్లే ట్రైన్ ఒకటి రెడీగా ఉంది. సచిన్ ట్రైన్ లో ఎక్కేశాడు. ట్రైన్ లో అందరూ నిద్రపోతూ ఉన్నారు. కేవలం ఒక అతను మాత్రం మెలకువగా ఉన్నాడు. ఏంట్రా బడుద్దాయ్, ఇంట్లోంచి పారిపోయావా? లేదు, ఇంట్లోంచి కాదు, అనాథాశ్రమం నుంచి. ఏమైంది ఏంటి అసలు అక్కడ? ఎందుకింత రాత్రివేళ పారిపోతున్నావు? ఎందుకంటే అది అనాథాశ్రమం కాదు, వెట్టి చాకరీ ఇల్లు. మాతో అక్కడ రోజంతా జంతువుల్లా పనిచేయిస్తుంటారు. చిన్న చిన్న తప్పులకు కూడా చావగొడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి రోజంతా భోజనం పెట్టకుండా ఉంటారు. చాలా హింసిస్తుంటారు మమ్మల్ని. ఆహా, అయితే ఇప్పుడేం ఆలోచించావు? ఎక్కడికెళ్తావు? ఏం చేస్తావు? జీవితం ఎటు దారి చూపిస్తే అటు. ఇలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా రైలు ప్రయాణం కొనసాగింది. పొద్దున్న ట్రైన్ ఢిల్లీ చేరుకుంది. సరేరా, నా స్టేషన్ వచ్చేస్తోంది, మరి నేను వెళ్తాను. నువ్వు చాలా జాగ్రత్త మరి. ఇలా చెప్పి అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ సచిన్ స్టేషన్లోనే ఉండిపోయాడు. ఢిల్లీ అయితే వచ్చేసాను, ఇప్పుడేం చేయాలి నేను? ఇప్పుడు అక్కడ ఉన్న కుర్రాళ్లను చూశాడు. వాళ్లు కూడా సచిన్ వయసు వాళ్లే. వాళ్ళందరూ స్టేషన్ల బాటిల్స్ అన్నిటినీ ఏరుతున్నారు. నేను కూడా ఈ బాటిల్స్ ఏరి అమ్మేస్తాను. అప్పటినుంచి స్టేషన్లోనే ఉన్నాడు సచిన్. పొద్దున్నంతా బాటిల్స్ అన్నిటినీ ఏరి సాయంత్రానికి ఆ బాటిల్స్ అమ్మి స్టేషన్లోనే నిద్రపోయేవాడు. ఒకరోజు స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. చాలా కొంతమంది ఉన్నారు. సచిన్ ఇంకా పడుకోవడానికి తయారయ్యాడు. అప్పుడే ఒక పాప ఏడుపు వినిపించింది. సచిన్ లేచి ఇటు అటు చూశాడు. కొంచెం దూరంలో ఒక 5 సంవత్సరాల పాప బెంచ్ మీద కూర్చుని ఏడుస్తూ కనిపించింది. సచిన్ అక్కడికెళ్లాడు. ఎవరు నువ్వు? మీ అమ్మా నాన్నలెక్కడా? పాప ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంది. రాత్రంతా తల్లిదండ్రులను వెతుకుతూనే ఉన్నాడు. స్టేషన్లో ఉన్న ప్రతి మనిషిని అడిగాడు. కానీ ఏమీ ఉపయోగం లేదు. ఇంతలో తెల్లారిపోయింది. చివరికి సచిన్ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లాడు. ఇంకా చెప్పాడు, ఓరి నాయనా, ఇలాంటి పిల్లలు మాకు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటారు. పిల్లల్నేమో కంటారు, పెంచడానికి మాత్రం ఇబ్బంది. ఇక్కడ వదిలేసి వెళతారు. మా దుంప తెంచుతుంటారు. నేను పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళొచ్చి ఈ పిల్లని అనాథాశ్రమంలో వదులుతారు. అనాథాశ్రమం మాట వినగానే సచిన్కి లోపల్నుంచి వణుకు పుట్టింది. తనున్న చోటు గుర్తొచ్చింది. ఒకవేళ నేను ఈ పిల్లని ఇక్కడ వదిలేస్తే వీళ్ళంతా కలిసి ఈమెని అనాథాశ్రమంలో వదులుతారు. వద్దు, అక్కడ వదలొద్దు. నేను ఈ పిల్లని వీళ్ళకి అప్పచెప్పను. ఇలా ఆలోచిస్తూ సచిన్ ఆ పాపను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. పొద్దున 10 గంటలయింది. సచిన్ అలా నడుస్తూ ఉంటే పిల్ల అంది, ఆకలేస్తోంది. సచిన్ జేబు చూశాడు. 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పాపని ఒక కుల్చా కొట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. ఒక ప్లేటు కుల్చా ఇప్పించాడు. పాప కుల్చా తింటూ సచిన్తో ఇలా అంది, అన్నయ్య, నువ్వు కూడా తిను. నీక్కూడా ఆకలేస్తూ ఉండుంటుంది కదా, నేను నీకు తినిపిస్తాను. ఇలా అంటూ పాప సచిన్కి పెట్టబోయింది. సచిన్కి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మొదటిసారి అతన్ని ప్రేమగా పిలిచారు. పాప నోట్లోంచి తనని అన్నయ్య అని పిలిస్తే తనకి చాలా సంతోషం అనిపించింది. అయ్యిందేదో అయ్యింది. ఇవాల్టి నుండి తినే నా చెల్లెలు. తన సంతోషం కోసం ఏదైనా చేస్తాను. చెమ్మటోడ్చి కష్టపడతాను. కాని చెల్లిని సంతోషంగా చూసుకుంటాను. తిన్న తర్వాత వాళ్ళిద్దరు కోసం ఒక ఇల్లు వెతకసాగాడు సచిన్. తొందరలోనే తనకొక ఇల్లు దొరికింది. యజమాని మంచివాడు. వచ్చే నెల అద్దె ఇస్తానంటే ఒప్పుకున్నాడు. సచిన్ చెల్లెలతో పాటు అక్కడ ఉంటూ ఉండేవాడు. ఉండడానికేదో చోటు దొరికింది. ఇక నేను పని వెతుక్కోవాలి. తర్వాత చెల్లిని మంచి స్కూల్లో చదివించాలి. నేను చెల్లిని బాగా చదివిస్తాను. ఇలా ఆలోచిస్తూ పని గురించి వెతకసాగాడు. 2 ఏళ్లు ఉండడం వల్ల ఎవరూ పని ఇవ్వట్లేదు. రోజంతా తిరిగిన తర్వాత ఒక చిన్న హోటల్లోకి వెళ్లాడు. ఆ హోటల్ యజమాని ఒక ముసలతను. అతని పేరు టేక్చంద్. టేక్చంద్కి కూడా ముందు వెనకాల ఎవరూ లేరు. సచిన్ పనిమ్మని ప్రాధేయపడ్డాడు. ఏంటి, నువ్వు ఇంత చిన్న వయసులో పనికెళ్తానంటావేంటి? నేను మా చెల్లిని చదివించాలనుకుంటున్నా. నువ్వు చదువుకోవాలనుకోవట్లేదా? అనుకుంటున్నాను, కాని మేం జీవించడం ఎలాగా? ఏదైనా పనుంటే ఇవ్వండి సేట్ గారు. నమ్మకస్తుడనిపించి సేట్ సచిన్కి పన్నిచ్చాడు.
సచిన్ రోజంతా పనిచేస్తూ ఉంటే చెల్లి సేట్జీతో ఆడుకునేది. ఇలా 4 రోజులు గడిచాయి. సచిన్కి ఫస్ట్ జీతం రాగానే చాలా సంతోషం వేసింది. సేట్ గారు, నాకు రేపు సెలవు కావాలి. మా చెల్లిని స్కూల్లో చేర్పించి రావాలి. సెలవు దొరికింది. మరుసటి రోజు సచిన్ చెల్లెలతో పాటు హోటల్కొచ్చాడు. అరే, ఈమె స్కూల్లో కదా ఉండాలి, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? చెల్లిని చేర్చుకోలేదు సేట్ గారు. ఎందుకు? మాకు అమ్మా నాన్న లేరు కదా, అమ్మ కాని నాన్న కాని సైన్ లేకుండా చేర్చుకోరంట. అరే, ఒక్క సంతకం లేకపోతే చదువు ఆపేస్తారా ఏంటి? పద, నేనొస్తాను స్కూల్కి. నేను నీ గార్డియన్ అవుతాను. చూస్తాను ఎందుకు అడ్మిషన్ ఇవ్వరో. సేట్జీ వాళ్ల గార్డియన్ అయ్యి సచిన్ వాళ్ల చెల్లెల్ని స్కూల్లో భర్తీ చేశారు. ఫామ్ లో చెల్లెల్ పేరు స్వాతి అని రాశాడు. ఈ పేరు సచినే పెట్టాడు చెల్లికి. సమయం గడుస్తూ ఉంది. సచిన్, స్వాతి మెల్లిగా పెద్దవాళ్లయ్యారు. స్వాతి చదువులో చాలా బావుండేది. మెల్లిగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ 12th క్లాస్లో జిల్లా మొత్తానికి ఫస్ట్ వచ్చింది. తర్వాత బాగా చదువుకోవటం వల్ల స్వాతికి సిటీ మెడికల్ కాలేజ్లో సీటు దొరికింది. సచిన్ సంతోషానికి హద్దులేదు. అందరితోనూ చెప్తూ ఉండేవాడు, నేను ఏం సాధించలేకపోయాను, కానీ నా చెల్లి డాక్టర్ అవుతుంది ఖచ్చితంగా. అక్కడ టేక్ చంద్ ఆరోగ్యం బాలేదు. అతను హోటల్కి చాలా తక్కువగా వచ్చేవాడు. సచిన్ని హోటల్ మేనేజర్ని చేశాడు. సచిన్ని తన సొంత కొడుకులా నమ్మేవాడు. ఒకరోజు, నాయనా సచిన్, నాకు వెనకా ముందు ఎవరూ లేరు. నాకెప్పుడూ ఒక భయం ఉండేది, నేను చనిపోతే ఎవరు తలకొరివి పెడతారా అని. నిన్ను పంపించి భగవంతుడు ఆ కోరిక పూర్తి చేశాడు. నువ్వే నా కొడుకువి. ఈ రోజు నుండి ఈ హోటల్, ఇల్లు నీ పేరునే రాస్తాను. ఈవాల్టి నుండి నువ్వే యజమానివి. నాకొక్క మాటివు నాయన, నేను ఎక్కడ చనిపోయినా నువ్వే నా తలకొరివి పెట్టాలి. సచిన్కి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నోట్లోంచి మాట రాలేదు. తలరాత కూడా ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒకప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు తండ్రి, చెల్లెలు కూడా దొరికారు. జరిగిన కొన్ని రోజులకి టేక్ చంద్ మరణించారు. టేక్ చంద్ అంతిమ సంస్కారాలు అయిన తర్వాత హోటల్ని చూసుకోసాగాడు సచిన్. చిన్న హోటల్ అవ్వడం కారణం వల్ల ఇక్కడికి చాలా మంది వచ్చేవారు కాదు. బ్యాంకులోంచి లోన్ తీసుకున్నాడు. హోటల్ ని మంచిగా తయారు చేశాడు. హోటల్ రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు అది ఒక చిన్న హోటల్ కాదు, సిటీలో చాలా పెద్ద పేరుగల రెస్టారెంట్. ఇలాగా సచిన్ చాలా డబ్బు సంపాదించాడు. కొన్ని సంవత్సరాల్లోనే టేక్ చంద్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ చైన్ మొదలెట్టాడు. అలా సిటీలో బాగా డబ్బు పేరు సంపాదించాడు. ఎవరైనా అనుకున్నారా అసలు ఆ అనాథాశ్రమం నుంచి పారిపోయిన పిల్లవాడు ఇంత పెద్ద మనిషి అవుతాడని? అక్కడ స్వాతి మెడిసిన్ చదువు కూడా అయిపోయింది. వాళ్ల బ్యాచ్ మొత్తంలో ఫస్ట్ వచ్చింది. స్వాతికి ఆ రోజు ప్రైజ్ ఇచ్చారు. హాల్ అంతా నిండిపోయి ఉంది. కాలేజ్ డీన్ స్వాతిని సన్మానించారు. ఇవాళ నాకిచ్చిన ఈ పురస్కారం నాదే కాదు, నా అన్నయ్య సచిన్ కి కూడా లభిస్తుంది. ఆ రోజు అన్నయ్య నన్ను స్టేషన్ నుంచి కాపాడి ఉండకపోతే నేనివాళెక్కడుండేదోనో నాకే తెలీదు. అందరికీ వాళ్ళ కథ చెప్పి చివరికి ఇలా వివరిస్తుంది. ఆ రోజు నన్ను అన్నయ్య అనాథాశ్రమంలో వదిలేసి ఉండొచ్చు, కాని కాదు, అలా చెయ్యలేదు అన్నయ్య. జీవితం అంతా తను కష్టాలు పడ్డాడు. నాకు మాత్రం ఎటువంటి కష్టం రానియలేదు. భగవంతుడు అన్ని చోటలా ఉండలేక అందుకని సచిన్ లాంటి అన్నయ్యలని దేవదూతల కింద పంపిస్తాడు, నాలాంటి వాళ్ళని చూసుకోమని. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. హాల్ అంతా చప్పట్లతో నిండిపోయింది. అందరి మధ్యలో కూర్చుని ఈ మాటలు విన్న సచిన్ చాలా గర్వంగా అనుభూతి చెందాడు.